ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా మనకు
మొట్టలు మూత పలిరా తందానా సై సై తందానా తొంబులు పాట జోడుకు మొట్టలు మూత పలిరా జోడు గుమ్మటాలు మూత పలిరా తందానా చెప్పపోనిచ్చమయ్యా చక్కని కథ వినము చెప్పపోనిచ్చమయ్యా చక్కని కథ వినము తపనెన్నల మాడు ఉప్పులుగా బోధించి తంపురి పాట జోడు గుమ్మటాలు మూత పలిరా తందానా తొందరపడితే తోపులకి అడిమెంటి ఏమిటి 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 తొందరపడితే తోపులకి అడిమెంట్రా మరి మీరు తొందరపడితే తోపులు గాయడానికి రాకపోతే మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు కదరా నాయన తెలిస్తే చెప్పాలి కదా మరి చెప్తాను చూడు ఏసై. బొగ్గాడే బట్టి దేవుడు చిన్న డప్పునోడు తెచ్చుకున్న తిండి కోసము బండి నాయుడు బోకాడే భక్తి దేవుడు చెన్నడు పునరు తెచ్చుకున్న పెండ్లి కోసము మా తండ్రి బోకాడే భక్తి దేవుడు చిన్నడు పునరు తెచ్చుకున్న పెండ్లి కోసము మా తండ్రి సిగ్గిపిడియ మొదలుకోను కన్ను సైకి చేసుకోండి ఎవరమ్మా ఎవరు నువ్వు నేనేం చేశాన్రా నువ్వేం చేసావా ఆ. తిండి కోసం వచ్చింది అసిరమ్మ నంగనాచి భక్తి దేవుడు చిన్నడు పునరు తెచ్చుకున్న పెండ్లి కోసము మా తండ్రి ఏమరా గురువు గారు ఆయన ఏమన్నారులే ఏమన్నా తెలుసా చెప్పు. వాడు ఎందుకు ఏం జనాభా లెక్కలో వాడు జనాభా లెక్కలేపడం ఏంటి వాడు ఎందుకని అన్నావు కదమ్మా వాడు కామగా వాయించుకుంటున్నాడు ఓహో అదే సంగతి ఆ. కొండకు మొక్కెట్టినాడు కుమ్మరోడు ఆహా ఇది బుర్ర కథ కాదమ్మో దేవ కథ నాయనా ఎరు కథ వినమ్ము కోసము బండి నాయుడు పోతాడే భక్తి దేవుడు చిన్నడు పురోడు తెచ్చుకున్న పిండి కోసము మా బండి నాయుడు ఏమి అదే ఊపు ఏరా నువ్వు అలాంటి ఊపులు ఊపే వరకు ఆ. మా కుర్రోళ్ళకి వదిలికి నెగదు ఓయ్! ఎలారా మీ కుర్ర వాళ్ళకి నేను ఎప్పుడు పడితే లేపనమ్మా ఆ, ఆ. టైం ప్రకారంగా లేపుతానులే ఎప్పుడో నువ్వు టైం చూసుకొని లేపుతానంటే కుదరదు ఏరా ఇప్పుడు లేచిపో. ఓయ్! ఏంటి సారు, సారు, సారు. పని ఇప్పుడు ట్రై చేద్దామా స్పీడ్ ఉండాలి ఏమండి పెద్ద బావగాళ్ళు స్పీడ్ వేసేయాలండి అనయా అనయా ఏసీయాలా ఏ కుర్రోలో ఏసీయాలా ఏ బ్రదర్లో ఏసీయాలా ఈ బావగారిని అడగరా అనయా ఏసీయాలా ఏటి మా చెల్లె మీదకి వెళ్తున్నావు ఏడి మా చెల్లె మీదకి ఎందుకు వెళ్ళావు
మీ చెల్లెం మీదకి వెళ్ళానా? ఇప్పుడు నువ్వేం చేసావు? ఓరి ఎర్రి నా పొలక, చెల్లెం మీదకి ఎందుకు వెళ్ళావు? ఓ తెలుగుతో కూతద్దమ్మా. ఆహా. మీ చెల్లెం మీదకి వెళ్ళడం కాదు కాదు. మీ చెల్లెమ్మ లంగా పట్టుకొని నేను ఊపానురా. ఊపేవా? ఆ. మరి నీతో కలిసి నేను కూడా నువ్వు కూడా నా లంగా పట్టుకొని పట్టుకొని అలగలగలగలగల ఊపినావులే. ఊపేనా? ఆ. మరి నాకే లేగలేదు కదా, ఆలకేట్లకి ఏంట్రా వాళ్ళకి లాగాలి? హుషారు హుషారు. సరేలే, ఇప్పుడు మీ కుర్ర వాళ్ళందరికీ హుషారుగా ఉండాలంటే నేనేం చెయ్యాలి? ఓహో, మా కుర్రోళ్ళకి లెగాలంటే నువ్వేం చెయ్యాలంటావు? ఆ. వెరీ సింపుల్. ఏంటి? నేను లంగా పట్టుకొని ఇలాగ ఊపుతాను కదా, ఆ. నా లంగా కింద బొర్రెట్టి ఆ? ఓ చాడికి లేచిపోయింది అబ్బా. నార్మల్. హుషారు హుషారు. సరేలేరా. అమ్మాయి ఏరా? ఆడికి లేచిపోయింది హుషారు. ఒరేయ్, ఆ. ఏంటి? అమ్మాయి ఏమి? మనవాడిటము నిన్ను చూసి నొక్కేస్తాను, నన్ను చూసి మట్టేస్తాను. ఒరేయ్, అతను నన్ను చూసి నొక్కి లేదు, నిన్ను చూసి మట్టి లేదు, దాన్ని హార్మోనియం అంటారా? ఆకుమడ అంటారు. ఆకమడి కాదు, దాన్ని హార్మోనియం అంటారు. ఓహో, హార్మోనియం అంటారా? అదెందుకు పనికొస్తుంది? మనం పాడే పాటకు చక్కగా శృతిని అందిస్తుందిరా నాయనా. ఓహో, మనం పాడే పాటకు చక్కగా శృతిని అందిస్తుంది అన్నమాట. ఆ. చాలా చక్కగా ఉందమ్మా. అమ్మాయి ఏమిరా? అతనెవరమ్మా? కిందనో కాలేసి మీదనో కాలేసి అడ్డిస్తున్న అమ్మది పట్టుకోకమ్మా. ఏమమ్మా? నాకు లేచిపో. నార్మల్. ఏంట్రా? కడుపు నొప్పి కడుపు నొప్పి. కడుపులో నొప్ప? ఆ. అయినా సరే, రాత్రి డేట్ క్యాన్సిల్ అయింది కాబట్టి మొన్నటి రాత్రి ఎక్కడ ఆడావురా? మొన్నటి రాత్రా? ఆ. ఏ ఊరు అదే? పెద్దపాలెం, ఎత్తుపాను. ఆనందపురం దగ్గర ఆడావా? ఆ. అప్పుడు చూస్తే ఇది అంత పొడవుగా ఉంది కదా, ఇప్పుడంటే ఎంత పొట్టిగా అయిపోయింది. రోజు పని చేస్తుంటే ఏటవుతుంది? దీనికి రోజు పని ఏంట్రా? తమ్ముడు రోజు పని చేతి కొరస అయిపోదురా? ఆహాహా. అరే, నీకేడు తెలుసురా అంటాను. ఆడికేంది ఇది? కానీ నీకేడు తెలుసురా పని గురించి గొంటడా? మంచిదే, ఇప్పుడు నేర్చుకుంటా అంటాడు. కానీ నీకే తెమటలు ఆడుతుంది ఇట్రా. లెగుతుంది. రై, దాన్ని డాలకంటారా నాయనా? ఆలాపకి మీ అప్పకేటి సంబంధం ఉందా? వాళ్ళకి మాకే సంబంధం లేదు, కానీ దాన్ని మాత్రం డాలకే అంటారా? ఓహో, దాన్ని మాత్రం డోలక్ అంటారంట. అవును. అదెందుకు పనికొస్తుంది? మనం పాడే పాటకు ఆడే ఆటకు చక్కగా లజ్ఞానం అందిస్తుందిరా. ఓహో, మనం పాడే పాటకు ఆడే ఆటకు చక్కగా లై జ్ఞానం అందిస్తుందన్నమాట. అవును. చాలా చక్కగా ఉందమ్మాయి. అమ్మాయి ఓయ్, ఇలువలమ్మా. వాడు మా అన్నయ్య. ఆ, ఏరా? ఈడేటమ్మ తాటి చెట్లకి అంత పొడుగున్నా, నువ్వేటి ఏత చెట్లకి ఎంత పొట్టి. మా పోలికలే వేర్రా. ఏమిటి మీ పోలికలు? లేగు, వాడు మా అమ్మ పోలిక, నేను మా నాన్నగారి పోలిక. మీ అమ్మ ఎలాగుండేది? మా అమ్మ చాలా పొడవుంటదిరా, మరి మీ నాన్న చాలా పొట్టిగా ఉంటారు. నిచ్చినేసుకొని ఎక్కువ లేరా నువ్వు? ఓయ్, తాటి చెట్టు ఎందుకు? తాటికాయలకి. రే, ఆచార్య మా నాన్నగారికి చెట్టు ఎక్కడా రాదురా. ఏం పక్కింటో ఎక్కువ ఇలా ఎవరెక్కి ఎందుకురా? కానీ ఎవరెక్కితే నీకెందుకని? అవును, ఊలేకేది నాకేంలే. ఆ. పోలేరా పోయిపోతు నాకేటి పోతురాజు నాగలి పోతున్నా. నాకెందుకు గాని? నువ్వు పని చేయి. ఇలువలా నువ్వు? వాడు మా అన్నయ్య. ఈడు మీ అన్నయ్య. అవును. ఈడు ముందు నుండి తేడితే దాన్ని కట్టమంటారా నాయనా? ఘటమా? ఆ. దండవు తల్లో మాయమ్మో 10,000 వందనాలు. మాయమ్మో 10,000 వందనాలు. దండమ్మ తల్లిలో మాయమ్మో 10,000 వందనాలు. మాయమ్మో 10,000 వందనాలు. మాయమ్మో 10,000 వందనాలు. మాయమ్మో 10,000 వందనాలు. రాయ్, అలా పడిపోయి దండం పెడతావేంటి? ఏంటి అలాగా పడిపోయి దండం పెడతావేంటి? నువ్వేమన్నావు? ఘటమన్నాను. ఘటమన్నావా? ఆ. అమ్మవారి ఘటం. నార్మల్, నువ్వు అనుకున్నట్టు అదే అమ్మవారి తొలగటం కదరా నాయనా. మన బుర్ర కథకి సంబంధించే అదొక ఇన్స్ట్రుమెంట్ రా. ఓహో, మన బుర్ర కథకి సంబంధించి అది ఒక ఇన్స్ట్రుమెంటా? ఆ. నేను అది అనుకోలేదమ్మా. మరి? అది అమ్మవారి ఘటం కాల. ఆ. అందులో పప్పలు దొరుకుతాయి. పప్పలేంట్రా? పప్పలు తెలదు నీకు? ఆహా. అరిసి పప్పలు. ఆగ,
అరిసి పప్పులు కదరా, అరిసెలు. అరిసిలా మళ్ళీ ఇంకేది పొంగడం పప్పలు. అబ్బా అరే చిన్న పప్పాని గారి పొంగిపోతాండి. నువ్వు నోరు మీరా నాన్న. రే ఉన్నాడు ఒకటి పప్పాని గారి పొంగిపోతాండి. చిన్న ఇటు చూడు, అన్నయ్య అనుకున్నట్టు అవి పొంగడం పప్పులు కాదమ్మా, పొంగడాలు. రే తమ్ముడు పొంగడాలు. రే నాన్న అవి పొంగడాలు. అరే చిన్న పొంగడాలు. అవి పొంగడాలు. ఓహో పొంగడాలు. ఆ మరి లివో ఇంకేవి గారి పాపలు. అవి నాకు తెలిసిరా. తెలుసా? ఆ, ఆహా. అవే చిల్లు గారెలు. అదిగోరా బొక్క గారెలు. ఏయ్! అవి చిల్లు గారెలు. అచ్చా బొక్క గారెలు. ఆహా, అవి చిల్లు గారెలు. చిల్లంటే ఎడదమ్మా. రంధ్రమమ్మా, రంధ్రం అంటే బెజ్జమమ్మా, బెజ్జం అంటే కన్నమమ్మా, కన్నం అంటే బొక్కమ్మా. ఇలారా అవి చిల్లు గారెలు. కాదు ఆ, బొక్క గారెలే. నీకు తాండవరా? కిందనెట్టు నోర్మై. కాలు కింద ఉన్నాయి కదా నోరు మూసుకొని పని చేయి. అది కింద ఎట్టమంటాను. ఆ. అయ్యే గారు లేదు మనకేం గాని. కానీ అమ్మా ఏరా? లేరాయమ్మా ఏమి? ఇవేం తప్పు చేసేయమ్మయ్యా నిలగాల కట్టారు. ఒరేయ్, ఇవి తప్పు చేయడం ఏంట్రా? మయ్యా నేల కట్టడం ఏంటి? మరి ఏమిటివి? దీన్ని మైక్ అంటారు కదా. కైకి తీసి పక్కన బారే. ఏయ్, దీన్ని తీసి పారడం ఏంటి? అవును ఈ కైకేంది మన కయ్యాలి వచ్చేస్తాయి. ఏహే, ఇవంటే కయ్యాలు రావడం కదరా. ఆ. మైక్ సెట్ మాత్రం కేకలాగా ఉంది. కుర్రోడాలుగా ఉన్నాడు చూడు ఒకసారి. ఒరేయ్, నేను మైక్ సెట్ కేకలాగా ఉందంటే కుర్రాడు కేకలాగా ఉన్నారు. ఓహో మైక్ సెట్ వాండర్ గారు అమ్మ పెద్ద బాబు గారేంట్రా? ఆహా. ఈ సంగతి అందుకే ఇలాగ ఉంది. ఏయ్! ఫుల్ గట్టిసి మరి. అయినా సరే మనం పాడే పాట ఆడే మాట ప్రజలు 50 మందికి వినిపించాలంటే ఏ మైక్ ఉండాలి? మైకో నమస్కారం చెయ్యి. చేశాను రా. అలాగే వాండర్ గారికి నమస్కారం చెయ్యమ్మా. అయినా ఆచరి ఆ. అక్కడికి వచ్చారా, ఊరు వచ్చారా బావగారు, మైక్ సెట్ బావగారు. ఊర్లోకి వచ్చారు. అయినా మన మైక్ సెట్ వాండర్ గారికి ఇంకెక్కడ అట్టవలసిన పని ఏంటి ఉంది అక్కడే ఎట్టి ఏం కాదురా, ఊర్లోరా, ఇంటి దగ్గర కాదు. ఊర్లోనే. ఆహా, అన్న సందర్భం భోజనానికి వెళ్తే బావులందరూ వచ్చేసారా. ఓహో అక్కడ అక్కడ అయిపోయింది. ఏట్రా పరిచయం. ఒరేయ్, ఇలారా. అయినా మన మైక్ సెట్ వాండర్ గారికి సంస్కారం లేదురా. ఏం కింద నుంచి అట్టలేదా? ఏంటి నమస్కారం నమస్కారం. ఆయన పెట్టలేదురా. ఇందాక ఎట్టిసి ఉంటారు అది ఇప్పుడు ఎట్టలేదు. ఓ నాయనకి దండవరా నాయన. నమస్కారం. నీకు ఒక నమస్కారం నాయన. చూడిపోయి అంతకాల కేంద్ర ఎడతాడు చూడు. నార్మాయ్ బాబు కేంద్ర నువ్వు అటు ఎట్టే అందాక నార్మాయ్. ఒరేయ్, శివన్ ఇలగలగానే వస్తాను. అయినా ఆచరి ఆయన పెట్టలేదు గాని ఏదో రకంగా నేనే సరిపెడతానులేరా. సరిపెడతావా? బాబు లైటింగ్ ఇష్టం మొత్తం లైట్లు ఒరేయ్, ఈ లైట్లన్నీ ఆర్పిస్తే ఇదంతా చీకటి అవుతుంది కదా. మరి ఆ చీకటి కోసమే కదమ్మా వీళ్ళంతా ఎదురు చూస్తున్నారు. ఎవరంతా? మా కుర్రోళ్ళంతాను. ఏంటి సైడ్ నన్ను కుర్రాలా, ఇంకా ఆ సైడ్ నన్ను కుర్రాలా, ఇంకా ఎదురుగును కుర్రాలా? ఊతు ఊతు ఊతు. నార్మల్ యూత్ కదరా, వాళ్ళంతా యూత్ యూత్. వాళ్ళంతా యూతే. ఈ ముందును కూర్చోండ్రు ఊతూ. వాళ్ళెందుకు ఊతయ్యారా? మరో గంట పోతే నిద్రలో వచ్చేది వీళ్ళు ఊతే. నార్మల్. సరే చీకటి కోసం నాయనా. నా చీకటి కోసం అంటే చెప్పాలా? చెప్పు. ఆలకించైతే మరి మొదటిసారి నీకు పెడతా. రారండి వెళ్ళగా లేరా ముందు. మొదటిసారి నాకు పెట్టడం ఏంట్రా? రెండోసారి ఇలా అప్పకెడతా. మూడోసారి మీ అమ్మకి. అమ్మా ఎవలమ్మకి ఎడతావరా? మీ అమ్మకి. నార్మల్. ఎలా అమ్మకి అంటాను. రే ఆచరి, ఇక్కడ నువ్వెవరమ్మకి ఎట్టినా నీ గంట మాత్రం పగిలిపోతరా గుండడా. చాలా మంది పగల కొట్టబట్ట. నార్మల్ అదవా. చాలా మంది పగల కొట్టబట్ట. ఏరా నీ గురించి చెప్పుకుంటాండ్రు. ఎక్కడ? విజయనగర్ కాంప్లెక్స్ లోనే. ఏలే అక్కడ ఎందుకురా? జనాలు తిరిగి చోటు అదే కదా. ఆహా. రాకలు పోకలు ఎక్కువ ఉంటాయి కదా. అయితే అక్కడ చెప్పుకుంటాండ్రు. ఏమని? ఓరు బాబు కలగారు కుమార్ కొట్టేస్తుంది. ఎక్కడెందుకు కొడతాను నేను? మొన్న ఎక్కడ కొట్టేవాట? ఎక్కడ? జమునారాయణపురం. కొట్టాను కదా. అక్కడ కొట్టేవాట. గొప్ప గట్టి కొట్టేవాట. ఇక అయినా సరే మొదటిసారి నాకు పెట్టడం, రెండోసారి లప్పక పెట్టడం, మూడోసారి మా అమ్మకు పెట్టడం కదరా. ఆ పాట ఎలాగుంటుందో నేను పాడతాను, నువ్వు విను. పాడు 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 పాడు. మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది అబ్బా భలేగుంటది. మొదటిసారి
మొదటిసారి ముద్దు పెడితే ఒప్పుకుంటుంది తలవంత సప్పగా అయిపోతుంది. కొట్టకే ఏడదా కొట్టకే మరి ఆడ మాటలు బాగా నువ్వు లేకరా అక్కడ నొప్పి వస్తుంది. కొట్టకే ఆడ మాటలు ఏమైనా బాగున్నాయా రాయ్ ఇలా రా నువ్వు తెల్లబడితే ఎందుకు సప్పగా అయిపోద్ది పని అయిపోద్ది. మళ్ళీ పని అయిపోవడం ఏంట్రా? మరి ఏటవుద్ది నీకు అర్థం అవ్వలేదా? మొదటిసారి ముద్దు పెడితే ఆ, ఆ, ఆ. ఒప్పుకుంటుంది తెల్లవారితే సప్పగా అయిపోద్ది. తెల్లవారితే ఎందుకమ్మా సప్పగా అయిపోద్ది ఈ ముద్దు ఆ. తెల్లవారు పెడుతుంటే ఏమవుద్ది? ఏమవుద్ది తెల్లవారుసా నీరు గారిపోద్ది. అందుకే సప్పగా అయిపోద్ది. ఓహో చీకటి కోసం నీకు తెలదా? నాకు తెలియదురా అంటే మరి ఇంకేమీ కాదమ్మా, ఆ. మీ ఆడవారు పక్కన మా మగవారు సంప్రదాయ ప్రకారంగా కూర్చొని కూర్చొని కమ్మి కాడ తప్పించుకుని నువ్వు అనుకున్నట్టు నీలాడు దొంగ ముఖములు ఈ సభలో మాత్రం ఎవరూ లేరురా నాయనా. ఈ సభలో ఎవరు లేరా? ఆహా ఏ ఊరు నుంచి వచ్చామమ్మా మనము? మనది విజయనగరం జిల్లా జామి మండలం రాజుల మన దగ్గర కలగాడ గ్రామం నుంచి వచ్చావురా. రాజులమండ దగ్గర కలగాడ గ్రామం నుంచి వచ్చావు. అవునైనా ఏ బుర్రక చెప్తావమ్మా? బాలనాగమ్మనే జీవిత చరిత్ర బుర్రకథ రూపంలో చెప్పడానికి వచ్చాం. 3 గంటల కాలం చెప్తాం. 3 గంటలు. అయితే ఈ బుర్రకథ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగిందమ్మా? పానగంట పట్టణానికి 12 నంబర్ దూరమున నాగలిప్పుడు గట్టు ఉందిరా. గట్టు ఉంది. ఆ గట్టున ఒక పెద్ద మాయ మహానిల్మించాడు మాయిలు పకీరవాడు. ఆ మాయిలు పకీరి స్వామి ఏ విధంగా ఉన్నదంటే అన్నయ్య చెప్తాడు విను. రారా తమ్ముడు భామర్ దేరు కూడా. అయ్యా రెడయ్యవో భారతీయ సోదరులారా మైలు మరాఠీలు మచత్రము మైలు మరాఠీలు మహోచిత్రము ఎనవయ్యవ భారతీయ సోదరులారా మైలు మరాఠీ మహోచిత్రము మైలు మరాఠీ మహోచిత్రము ఎనవయ్యవ భారతీయ సోదరులారా మైలు మరాఠీ మహోచిత్రము మైలు మరాఠీ झुलाली पाडाली झुलाली पाडाली झुलाली पाडाली झुलाली पाडाली ఈ జోల పాటతో పాపాయి ఆపాలి నీ గోల పాపాయి ఆపాలి నీ గోల పాపాయి కాకితో కబురంపాను ఆ కాకితో కబురంపాను నుంచి రమ్మని పాలిచ్చి పొమ్మని అమ్మను రమ్మని కాకితో కబురంపాను ఆ కాకితో కబురంపాను ఆ కాకి చేరలేదు నా కబురు అందలేదు మన అమ్మ రాలేదు నా ఆకలగలేదు నీ వాకలేసి
నేనేం చెయ్యాలి కాకితో కబురంతాను ఆ కాకితో కబురంతాను అమ్మ రాలేదని ఆకలాగలేదని బొమ్మ తెచ్చి ఇవ్వనా బొమ్మతో ఆడించేనా నేను బొమ్మతో ఆడించేనా మన అమ్మ పేదరాలు మన అయ్య పేదవాడు చెరుగవ్వ కూడా లేదు మరి బొమ్మేం కొంటాము అమ్మ లేదు అయ్య లేడు ఏం చెయ్యాలి నేనేం చెయ్యాలి కాకితో కబురంతాను ఆ కాకితో కబురంతాను అమ్మ పాలు లేక నువ్వు తెల్లదిల్లకమ్మ నీ పెదవులారిపోతేనా గుండె ఆగునమ్మ నా గుండె ఆగునమ్మ ఆ అమ్మ కాని అమ్మ ఆగోవి మన అమ్మ ఆ అమ్మ పాలు తాగు నా ఒడిలో ఊయలుగు నీకమ్మ నాన్న నేనై పెంచుకుంటాను తప్పు అమ్మకు అర్థమవుతాను కాకితో కబురంతాను ఆ కాకితో కబురంతాను హాయ్ ఊరుకోయమ్మ ఊరుకోరా ఏం కావాలమ్మా నీకు ఆహా. మా అమ్మ నాన్న నీవే నా దైవమైన నీవే నా కంటి వెలుగు నీవేనా కన్నింటా నీవేగా నా కన్నింటా నీవేగా వెలకట్టలేన రుణము ఏమిచ్చి చెల్లెల కరణము తీర్చి నే చేత గీత నముత మరి జన్మంటూ నాకుంటే అమ్మను తాను నీ అమ్మను తాను జోలాలి పాడాలి జోలాలి పాడాలి ఈ జోల పాటతో పాపాయి ఆ పాలు నీ కోల పాపాయి ఆ పాలు నీ కోల పాపాయి జో 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 హాయ్ ఊరుకోయమ్మ ఊరుకోరా అచ్చా ఎందుకు అలాగే ఏడ్చేస్తాండో కొత్త మళ్ళీ గోబా చిదిగిపోతలే ఎంజే కొడక ఆహా ఏటి అమ్మ కావాలా అమ్మ పొలంలోకి వెళ్ళింది వచ్చేస్తుండు ఏటమ్మా పాలు కావాలా అమ్మ లంచి కొడక ఆకలేసేస్తాందా ఉండు 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 ఈవిని అడుగుతానుండు అమ్మా ఏమరా వీళ్ళ అమ్మ లేదు పొలంలోకి వెళ్ళింది వీడికి ఆకలేస్తుంది బొక్కడు పాలు వాడికి బుక్కడు పాలు కావాలా అయినా సరే వాడికి ఆకలేస్తే పాలు కావాలనుకుంటే మన కమిటీ బావుల కబురు పెట్టి ఒక ప్యాకెట్ పాలు తెప్పించి వడుగు పట్టు ప్యాకెట్ పాలు వీడికి పాడవు ఏమి వీడికి సొంత పాలే సొంత పాలు కావాలడు వాడికి సొంత పాలు కావాలి కదా అంతే కదా అయినా సరే నా దగ్గర పాలు కట్టలేవురా ఏం ఉట్టుపోను మళ్ళీ గొప్పెటకారం ఎక్కువైపోయిందిలే ఇంజా కొడక మళ్ళీ అడుగుతానా ఏంటి పాలా ఊర్లో ఇంచి కూడా నీవు పాలు కోరిపెట్టరా ఇద్దరు పిన్నులు వచ్చినారు అరుగా 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 ఏ పిన్నుని అడిగేది పెద్ద పిన్నుని అడిగేదే పెద్ద పిన్నుని అడుగుతానుండు అమ్మా బుక్కడు పాలు తిట్టమ్మా లేవా బుక్కడా ఓరు ఇంకేం కేంద్రానికి వేస్తుంది ఆడితే ఆగేస్తాండ కొత్త మళ్ళీ కేంద్రానికి వేసిందట ఇటు అక్కడ 1 లీటర్ 2 లీటర్లు అనుకుంటాను వేటరా 5-6 లీటర్లు అవుతాయి ఊరు లంచే కొరకు నాటు ఆవు కాదురా జెర్సీ ఆవు
అడుగుతాను చిన్నపిన్నే అడుగుతాను. అమ్మా చిలక చిలక ఒకడు ఫాలో పెట్టాడికే లేవా? నువ్వు అక్కడ వదిలేను నువ్వు కాదా? అక్కడ వదిలేసిన అంత ఆన్లైన్ సెట్టింగ్ అక్కడ. ఒరే కొడు కొడితే మరి గోబా చిదిగిపోగలదు. అడుగుతాను కదా ఆవిడ. అప్ప అవుతాయి. అప్ప అయితే షోలో చెప్పు షోలోనే. అప్ప అయితే పాప కావాలా? అప్పైతే అమ్మలాంజా కూడా పాప కావాలరా నీకు? వేటి నీకు కావాలా? పాప కావాలి కొడక నీకు. నాకు బుద్ధి లేక అడుగుతాను కానీ అక్కడేం పాలు వస్తాయిరా? అక్కడేం పాలు వస్తాయి చెప్పు. చిన్నపిల్లని అడిగి అన్నావు కానీ అక్కడేం పాలు వస్తాయి చెప్పు. వచ్చి నీ 100 గ్రాములు పాలు వస్తాయి, అక్కడ చిన్న దాగేస్తాడు కొడక. అక్కడ అడిగిమంటాడు పప్ప కావాలడు. పప్ప మళ్ళీ కొత్త మరి గోబా చితికిపోద్ది మళ్ళీ. ఇవాళ పప్పలు అడుగుతారు, రేపు పొద్దున బూర్లు అడుగుతాడు. ఏంటమ్మా ఇవాళ పప్పలు అడుగుతాడు, రేపు పొద్దున బూర్లు అడుగుతాడు. ఆ బూర్లే నీకు కావాలా? ఆ బూర్లే నీకు కావాలా? అడికైతే నేను ఇవ్వను. చిన్న ముక్క నా దగ్గర చిన్న చిన్న ముక్కలు ఉండవరా? ఏడు పులిపూరే ఊరు నాయన ఓరి పులిపూరే అన్నాడ్రా. నువ్వు తెల్లేవాయి ఏంటే పప్ప కావాలా? అమ్మలంజా కొడక నీకు పప్ప కావాలరా? నీకు ఏంటి నీకు కావాలా? పేహమ జరిగేసి రాసేస్తాను తెలుసా? వాడు చచ్చిపోతాడ్రా. చచ్చిపోతే పోతాడు. ఏమి అలాంటి వాళ్ళు 100 మందిని పుట్టించేస్తున్నాము. నువ్వే నీ మొహం అలాగే ఉందిరా. నా మొఖానికి ఏమమ్మా? నీ మొహం అలాగే ఉంది. 14 జిల్లాలకు అందగానే తెలుసా? ఏంటమ్మా 14 జిల్లాలకు అందగాన్ని అన్నయ్య? ఈడికి అందం కారిపోతుందిరా. ఎక్కడా ఇలా నువ్వు అక్కడ కాదమ్మా ఇక్కడ. అక్కడ కారే వరకు నీ కళ్ళు మూసుకుంటావేంట్రా? తాతతో వెళ్తావా? ఆయన మంచోడు వెళ్ళిపో. ఆడితో రావి రావి నా చెల్లో రావి నా చెల్లో రావమ్మ బావికి నెలగలగా. రావి రావే చెల్లి రావి నా చెల్లో రావి నా చెల్లో రావమ్మ బావికి రావమ్మ బావికి నెలగలగా. రావే చెల్లి రావి నా చెల్లో రావి నా చెల్లో రావమ్మ బావికి మన పట్టి మీద పట్టెట్టి చిన్న అట్టు పోసుకుందామా? మన పట్టి మీద పట్టెట్టి రావే చెల్లి రావి నా చెల్లో రావి నా చెల్లో రావమ్మ బావికి డొక్కు మొహన కొడక. ఒకసారి వెళ్ళారా? ఇక్కడ ఎంతమంది పావులు ఉన్నారా? ఈ సైడ్ ఎంతమంది పావులు ఉన్నారా? ఉన్నారు. ఎదురుగా ఎంతమంది పావులు ఉన్నారా? వాళ్ళందరినీ మానేసి ఎంత ఒప్పుకుందాము నీకు? దేనికిరా? పిల్లడానికి ఓపిక ఎందుకురా? వాళ్ళందరినీ మానేసి నిన్నెవడు పిలిచాడు రా చెత్త ఎదవా? మరి ఎవరిని పిలిచావు? ఆచరి ఇక్కడ నాకు పెద్ద బావగారు ఉన్నారా? పెద్ద బావగారు? ఎవరు 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 ఎవరు? ఇక్కడే ఉన్నారా? ఎవరమ్మా? ఏ చూపించాలా? చూపించు. చూస్తావా? అలాగే. ఏ నిజంగా చూస్తావా? చూస్తాను. మా బావగారిని చూస్తావా? మీ బావగారిని చూపిస్తాను చూడరా. అలా చూడు అలా చూడు ఇలా చూడు. ఆ బాబా నా బాబా నీ బాబా ఆ బాబా నా బాబా నీ బాబా. ఇక్కడ చూడు మా పెద్ద బావగారు కూర్చున్నారు. ఏం పేరండి? ఎంత రూమ్ లోకి వచ్చినట్టు ఉంది. ఆగనివా సూర్యనారాయణ బాబు గారా? రాయ్ మేకప్ చేసుకుని రూమ్ లోకి వచ్చినట్టు ఉంది. నువ్వు ఎక్కడ చూసావు?
నేను చెప్పానా అక్కడికి వచ్చారని. అక్కడికి వచ్చారేటి ఆ. ఆహా, ఒరే అక్కడేంటండి? ఆచారి ఆ. మా సూర్యనారాయణ బాబు గారు ఆ. ఇప్పుడు ఆ. నాకు డబ్బులు చదివిస్తారా? అనియా నీకే గాలి కొడతాను ఒరేయ్, అనియా చూడలేరని అనియా నీకే గాలి కొడతాను ఆగు. డబ్బులు గాలి ఒరేయ్ నువ్వు ఆగరు ఒకసారి. ఏమండి బావగారు మీకు నేను గాలి కొట్టానండి. అభిమానం ఉంటే ఇస్తారు కదండి, ఇప్పుడే ఇస్తారు కదండి. ఒరే ఆచారి ఎక్కుతాంది గాలి ఎక్కుతాంది ఆగరా, నీకు విషయం తెలీదురా. ఏటో? ఇప్పుడు మా సూర్యనారాయణ బాబు గారు నాకు 500 చదివిస్తారా? చెప్తాను గాలి ఎక్కిపోయిందని ఆచారి మా బావగారు నాకేమన్నారో తెలుసా? అక్కడికి వచ్చారా, మరి రూమ్ లోకి వచ్చారా? అప్పుడు మీరు ఎవ్వరు లేరురా. అవునవును రూమ్ లోకి ఆ బావగారే తీసుకెళ్లారు. చైనా పంపు మామూలు పంపు కాదు. నార్మల్. ఆయన ఆ బావగారు నాకేమన్నారో చెప్తాను చూడు. నాకు వెయ్యిస్తానన్నారే రాయమన్నారే, నాకు వెయ్యిస్తానన్నారే. అదే అదే ఏంట్రా ఏట్లేదు ఏమి? ఏదో పడతాడు బాధ ఎవరు మా ఊడే ఎవరు? అనియా గాబరా పడకు నువ్వు అలాగని కాదు జై బాలయ్యే గాని నువ్వు గాబరా పడక అక్కడ ఇంకా డోర్ ఓపెన్ అవ్వలేదు అయినా ఆచారి సరే గాని ఇంకే బావ మాటకేం గాని ఈ బ్యాచ్ ఏమన్నారా? ఏ బ్యాచ్? ఇక్కడ బ్యాచ్ ఏమి ఈ బావ వచ్చారు. అబ్బో అబ్బో అమ్మో డిఎస్పి గారా? అమ్మో అయితే ఇంకేం పర్వాలేదు బొక్కలెట్టిగలరు ఎవరిని? డిఎస్పి గారు అంటే బొక్కలెట్టిగలరు ఓయ్, నన్ను తీసుకెళ్లారా? ఆ. బావగారు వాడినే కదండి తీసుకెళ్తారు. అవును మిమ్మల్ని ఏం ఆగదు తీసుకెళ్తారు సార్, వాడినే కదండి తీసుకెళ్తారు. అవునవును చెప్పండి సార్. అవును ఒకవేళ మిమ్మల్ని తీసుకెళ్ళా ఆ. మమ్మల్ని తీసుకెళ్తారు మిమ్మల్ని తీసుకెళ్తారు ఆ. ఒకవేళ మిమ్మల్ని తీసుకెళ్ళా పర్వాలేదు ఏమి? మమ్మల్ని తీసుకెళ్లారనుకో ఆ. ఏం చేస్తారు తెలుసా ఆ. మాకేదో పని అప్పు చెప్తారు ఏంటి? ఆ మొక్కలు నీళ్ళు వేయండి కసవలు తోడండి ఆకులు తీయండి ఏది తీయండి అని ఆ. మీకు అలా కాదు ఆ. బొక్కలుంచి రెస్పెక్ట్ ఒరేయ్, బొక్కలు ఉంచడం అనరు దాన్ని. ఆ. అదేదో అంటారు కదా. బొక్కలుంచి ఏ కాదు. ఏమిటి సూర్యనారాయణ బాబు గారు ఏటంటారండి? మీరు చెప్పలేరా? అమ్మా ఏరా? ఇంకో మాట ఆలకిస్తావా ఏంటి? మాకు ఎప్పుడైనా బేలు ఎత్తారు మీకు బేలు ఎవరు బొక్కలు ఉండడమే ఓయ్! అలాగేం కాదురా, మమ్మల్ని అయితే బావగారు అలాగేం చెయ్యరు గాని. ఆ. సరే ఆ బావగారు మాటకేం గాని. అయినా ఆచారి మహాలక్ష్మి బావగారు అక్కడికి వచ్చి బైక్ మీద నుంచొని ఆహా. నాకేమన్నారో తెలుసా? ఏమన్నా నాకేం తెలుసు నాకు కళ్ళు కొడుతున్నారు, నాకు కళ్ళు కొడుతున్నారు, నన్ను ముద్దులడుగుతున్నారు, నాకు కళ్ళు కొడుతున్నారు, నన్ను ముద్దులడుగుతున్నారు. రావు రావే చెల్లి రావు నా చెల్లి రావు నా చెల్లి రావమ్మ బాబుకి ఆచారి సరే ఈ బావలందరి మాటకేం గాని. నేను పెట్టుకున్న పువ్వులు మా పెద్ద బావ కొన్నారు, నేను పెట్టుకున్న పువ్వులు
నువ్వు అలాగే వేసావు. నేను ఎలాగేసాను? నువ్వు అలాగే వేసావు కదా. సరే నేను ఎలాగేసాను, ఆ. నువ్వు కళ్ళు పెట్టి కరెక్ట్ గా చూడే. అలాగే. అదిగో మళ్ళీ పుడుక్ పుడుకేంటి? ఓ బుడుక్కు అని మరి ఇంకేది కాదు. ఆ, సామాన్లు పడిపోతాను శ్రీకాబు కాస్త ఊరు ఆయన ఎంతేసి ఉన్నాయండి. రైట్. ఏంట్రా నాయన లక్ష్మణయ్య ఎంతేసి ఏంటి ఎంతేసి ఉన్నాయో ఏంట్రా? చూడరా నాని ఎంతేసి ఉన్నాయో. ఏయ్! ఏంటి గుంఏలు ఊరాయ్, ఈ గొంకిలు కదరా, ఆ. ఇవి జుమకాలు, ఏటి ఇవి జుమకాలు. భలే గోగుతాని అమ్మ, రే అంత బాగా ఊగుతున్నాయా? సూపర్ గోగుతాని. రే నీకు కావాలా? ఇస్తావా? ఊపుతావా? ఇస్తావా? ఇస్తాన్రా. ఒకసారి అయితే నా ఊడవతల బయటికి ఊపుకొని తెచ్చిచ్చా. అవతల పట్టుకొని ఊపుకొని ఇస్తావా? నీకు అక్కడ ఊపితే ఇవ్వండి రా. ఆ. నువ్వు ఎక్కడ ఊపుతానంటేనే ఇస్తాను. ఏటి ఇక్కడ ఇక్కడే ఇలా అందరిలోనే బాబులు మీ అందరిలో నేను ఊపలేదా? ఊపాను కదా. ఆ. నువ్వు ఊపితే ఊపొచ్చు కానీ కానీ? ఊపాను అనుకో ఆ. నన్ను దోషేసాలు ఊపేసుకోరు. ఆ డౌట్ నీకెందుకులే, నేనే అడుగుతా. నాకు బాబులు మీకందరికీ ఇస్తాను. పని అయిపోయిన తర్వాత భద్రంగా తెచ్చి మళ్ళీ నాకు ఇచ్చేస్తారా? ఇచ్చేస్తారా? వాళ్ళకి వాళ్ళ మాట నమ్మి ఇయ్యో ఏమి? సూపర్ పట్టుకెళ్ళి సెతగొట్టేస్తారు. ఏంట్రా సెదగొట్టిడు? రేటు చేస్తారు అనుకో. ఏంటి? ముక్కలు అయిపోయింది మరి కానపడవా. ఆగు. పని ఎందుకు? మీ వాడేస్తాడా? మీ వాడేస్తాడా? ఏ కుర్రలో ఏసీయాలా? ఏ బ్రదర్లో ఏసీయాలా? అనిలో ఏసీయాలా? ఆగరా ఆచారి, నువ్వేసేలా అన్నావు. అన్నాను. వాళ్ళందరూ ఏసాయి అంటారు. అవును. ఇక్కడ నాకు నచ్చినట్టు వెయ్యాల. ఎడిదే ఇక్కడ నాకు నచ్చినట్టు వెయ్యాల. నీకు ఎలా కావాలంటే అలాగే వేస్తాను నేను. వేస్తాడా? వేస్తాడా? నిజమేనా? మంచి మూమెంట్ పాడు చేసావు. బాయ్ ఏంటి? మంచి మూమెంట్ పాడు చేసావు. ఏం చేశాను రా? ఏరా బాగా కొట్టేనా? బాగుందా? మరోసారి కొట్టిరా. ఓయ్ పసిడి బొమ్మల పాటలు ఎలాగుంటాయో చెప్తాను, ఆలకించు. సరే పాడమ్మా. రాత్రి చిన్నదాన రాలిపోను కుర్రదాన, రాత్రి చిన్నదాన రాలిపోను కుర్రదాన, నేను వచ్చాను నన్ను వెరగబెట్టి. రాత్రి చక్కగా వచ్చాను నన్ను వెరగబరు, రాత్రి చిన్నవాడు రాలిపోయిన కుర్రబడ, రాత్రి చిన్నవాడు రాలిపోయిన నా చుట్ట పోయి అమ్మ దగ్గరికి వెళితే ఇచ్చిన పోగాకు ఇప్పదుగా వాళ్ళ ఎత్తుని చేరాలి. మరి ఎప్పది కావాలా? పెట్టిన చీరాలు మరి కట్టది కావాలా? నేను వచ్చాను చక్కగా వచ్చాను నన్ను వెరగబరు, రాత్రి చిన్నవాడు రాలిపోయిన కుర్రబడ, రాత్రి చిన్నవాడు రాలిపోయిన. రాయ్ ఇవేం పసిడి బొమ్మల పాటలు కదరా నాయనా? ఏమిటి కాదు? ఇవి పసిడి బొమ్మల పాటలు కదరా? పసిడి బొమ్మల పాటలు ఇవి కాదా? ఆహా. ఓహో అయితే ఇవి. ఏంటది? నిన్ను రోడ్డు మీద చూసి రాత్రి చిన్నదాన రాలిపోను కుర్రదాన, రాత్రి చిన్నదాన రాలిపోను కుర్రదాన, నేను వచ్చాను నన్ను వెరగబెట్టి. రాత్రి చక్కగా వచ్చాను నన్ను వెరగబరు, రాత్రి చిన్నవాడు రాలిపోయిన కుర్రబడ, రాత్రి చిన్నవాడు రాలిపోయిన. నా
రాయ్ ఇవేం పసిడి బొమ్మల పాటలు కదరా నాయనా. ఏమిటి కాదు? ఇవి పసిడి బొమ్మల పాటలు కదరా. పసిడి బొమ్మల పాటలు ఇవి కాదా? ఆహా. ఓహో ఇది ఇంకేది? నిన్ను రోడ్డు మీద చూసి ఇలా రారా నువ్వు, ఇలా రా. లంగయ్యత్తా లగ్గయ్యత్తా? లంగా ఎత్తు. బావులు లగ్గాయత్తు. ఓ లమ్మ నువ్వు లగా ఎత్తు నువ్వంటానువా? ఆ. లగా ఎత్తు నువ్వన్నావా? ఆ. ఆ కుర్రోలు ఏమన్నారు? ఏమన్నారు? లంగా ఎత్తు అన్నారా? ఆ. లవతల కుర్రోలు ఏంటంటారు? వాళ్ళేమన్నారు? అది కాదు ఇది కాదు మొత్తం ఎత్తిమంట. రా నువ్వు. ఆ పాట నేను పాడతాను వినొకసారి. కాంచనమాల లంగా ఎత్తు సూర్యకుమారి జాకెట్ జాకెట్ రారే అలాగా. యాదవ. లంగయ్య ఎత్తడం జాకెట్ ఎప్పుడు ఇది పాట. ఏమిది కాదా? ఇదేం పాటరా? ఎలా? ఒరే నీకు వచ్చే పాట ఏ పాట? ఈ పాట. ఏ పాట అని అడిగాను కదా. ఒరే ఇప్పుడు పాడిన పాటరా. నేను పాడతాను చూడు. పాడు పాడు పాడు. కాంచనమాల లుంగి ఇప్పి లుంగి ఇప్పి సూర్యకుమారి. లుంగి ఇప్పుడు డైట్ చేయడం ఇది పాట. ఏమిది కాదా? ఆచరి అసలు పసిడి బొమ్మల పాటలు ఎలా ఉంటాయి నీకు తెలుసా? పసిడి బొమ్మల పాటలు ఎలా ఉంటాయో నీకు తెలుసా? నాకు తెలుసా? నీకు నిజంగా వచ్చా? నీకొచ్చా? మాకొచ్చు. ఎవరెవరికి? మా చెల్లి నేను పాడతాంరా. మీ చెల్లేటి? ఆ. టుస్కో టుస్కో మా చెల్లేరా? రావాలి బాబాని తోటి మనం కలుసుకునే తోటకి. రావాలి బాబాని తోటి ఆడుకునే ఆటకి. అవి కొబ్బరికాయలు ఈ మామిడికాయలు ఈ జామకాయలు ఈ నిమ్మకాయలు. ఇలా నువ్వు ఏం పాడుతున్నావు? ఏం పాడుతున్నాను? మళ్ళీ పాడు. మళ్ళీనా? అయ్యి కొబ్బరికాయలు ఈ జామకాయలు ఈ జామకాయలు ఈ నిమ్మకాయలు. నీ కళ్ళు పోయాయిట్రా? నిమ్మకాయలు నిమ్మకాయలే. నీ కళ్ళు పోయాయా? ఏమి? నిమ్మకాయలు నిమ్మకాయలు మరి ఏంటి? సైజ్ చూసి మాట్లాడు. ఓహో డాబకాయలు అయిపోయి. నువ్వు వెనక్కి వెళ్ళరా. ఏ కాయలు అయితే నీకైనా వెనక్కి వెళ్ళరా. చెల్లి మనం పాడుతున్నాం. గున్నా గున్నా మామిడి రావాలి బాబాని తోటి. రోజు ఆడుకునే ఆటకి. రావాలి బాబాని తోటి మనము కలుసుకునే చోటకి. రోజు ఆడుకునే ఆటకి. ఆనపకాయలు ఈ డబ్బకాయలు ఈ గుమ్మడికాయలు ఈ బీరకాయలు. బీరకాయలు ఎక్కడున్నాయి? ఆ బీరకాయ పట్టుకెళ్ళి మీ సెల్ఫీసులేడి. యాదవా. ఇలా రారా నువ్వు. ఏమన్నా ఇడు ఎందా బీరకాయ కొనుక్కుంటాట. అయితే ఊరు అది అలాగుంటే పాడైపోద్ది. అందాకాల పిజ్జులు ఎట్టరా అంట. నా ఫ్రిడ్జ్ ఖాళీ లేదురా. డీ పిజ్జులు ఎట్ట మనం ఇంకా ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేయలేదు. ఎప్పుడు ఓపెనింగ్? దసరాకే. దసరాకే వాళ్ళు కొంటా. ఎప్పుడు దసరా ఓపెనింగ్? అప్పుడు వరకు అలాగుంటే పాడైపోద్ది. అందాకాల డోర్ తీస్తుండవు. ఒరేయ్ ఇవేం పసిడి బొమ్మల పాటలు కాదురా. అందాకాల డోర్ తీయి మనం. అచ్చచ్చా గుంటకు తెలియదు కదా నువ్వు చెప్పా అంట. నీకెందుకురా? అది డోర్ తీస్తే నీకెందుకు? డోర్ మూసుకుంటే నీకెందుకు? దాని ఫ్రిడ్జ్ పాడైపోతే అదేదో పడుతుంది బాధ. నీకేంట్రా బాధ? నార్మల్ ఇవేం పసిడి బొమ్మల పాటలు కాదమ్మా. పసిడి బొమ్మల పాటలు ఇవి కూడా కాదు. ఆహా. ఓహో ఇది పాడైతే అమ్మ నాయుడు అంటే నాయుడు కాదు సాయిబ్ నాయుడు. అమ్మ సాయిబ్ నాయుడు వెనక బండి మీద వస్తున్నాడు. ఏడో పుల్లపో నీకు పర్వాలేదమ్మా. సాయిబు నాయుడు నమ్మ సాయిబు నాయుడు వాడనికి బండి మీద వస్తున్నాడు. ఏడ పుల్లమ్మో. ఓహో వెనక బండి మీద వస్తున్నాడు. ఏడో పుల్లపో నీకు పర్వాలేదమ్మా. ఏడ పుల్లమ్మో. వెనక బండి మీద వస్తున్నాడు. ఏడో పుల్లపో నీకు పర్వాలేదమ్మా.
బండి మీద వస్తున్నాడు ఏడప్పుల్లమ్మో నీకు పర్వాలేదమ్మా. ఒరేయ్, నీకు దండవరా కిందనే ఇవేం పసిడి బొమ్మల పాటలు కదరా. సిటి బొమ్మల పాటలు ఇవి కాదా? ఆహా, ఏంటి ఎంత కష్టపడి చెబితే ఇవి కాదు? కాదురా. అయితే ఏమో ఇంకేది ఇంకా ఉన్నాయా? జింక భూమిని భూమి నమో నమామి, ఇసక భూమిని భూమి సదా స్మరామి. జింక భూమిని భూమి నమో నమామి, ఇసక భూమిని భూమి సదా స్మరామి. మహామోహులు కొనలేదు జింక భూమిని భూమి నమో నమామి, ఇసక భూమిని భూమి సదా స్మరామి. జింక భూమిని భూమి నమో నమామి, ఇసక భూమిని భూమి సదా స్మరామి. మహామోహులు కొనలేదు పుణ్య భూమి నీ భూమి. జింక భూమి నీ భూమి నమో నమామి, ఇసక భూమి నీ భూమి సదా స్మరామి. అదిగో పెద్దమడి దాని కింద ఉంది చిన్నమడి, అదివో పెద్దమడి దాని కింద ఉంది చిన్నమడి. అదే మడి ఆకుమడి మడి కోతమడి మడి ఆకుమడి మడి కోతమడి. ఒరే నల్ల కుక్క, మీ అమ్మని అడిగేనా, మీ అప్పని అడిగేనా, మీ చెల్లిని అడిగే మెరిసే మేఘం నాన్నంటే నీలాకాశం, అమ్మంటే మెరిసే మేఘం కురిసే వాన, నాన్నంటే నీలాకాశం తల వంచేనా. నువ్వే ఆశా దీపం, నువ్వే మారో ప్రాణం, నువ్వే మా తారా దీపం పూజ పుష్పం. అమ్మంటే మెరిసే మేఘం కురిసే వాన, నాన్నంటే నీలాకాశం తల వంచేనా. అమ్మా మీరు ఎక్కడ తన్నం కాదర్రా? నిన్న అక్కడ తన్నామనుకో నీ సామాన్లు మొత్తం పాడైపోతాయిరా. పాడైపోయిన పర్వాలేదా, రెడీమేడ్ ఉన్నాయి తీసుకోవడం. ఇవేం పసిడి బొమ్మల పాటలు కదరా. కాదన్నా ఇంకవి కాదు కాదా? పకీర్వాని కోటలో పసిడి బొమ్మ ఎలాంటి పాటలు పాడేదో మరి చెప్పాలి కదా. సరే పాడతాను విను. సై బోరారా
పైసలు పెట్టి డబ్బీ పైసలు పెట్టి డబ్బీ కొన్నావా ఆ డబ్బి అప్పు తీరి వరక డబ్బి అప్పు తీరి వరక సాయిబారా అందగాడా పెట్టి లోపల కొన్నాను రూపాయి పవరా పెట్టి రోకలు కొన్నావా పెట్టి రోకలు కొన్నావా అప్పు తీరి వరక అవుతాంది అవుతాంది ఏడి అవుతాంది అవుతాంది బేరం అవుతాంది ఒరేయ్ బేరం అవ్వడం ఏంటి నేనేంటి గుడ్డి యాదవని నేను పాటకాయ చూసుకుంటాను కానీ ఇక్కడ ఏటవుతాను చూడలేదు ఒరేయ్ ఇక్కడ ఏమీ అవ్వదు కానీ రూపాయి పావులా పెట్టి రోకలు కొన్నాను ఓహో రూపాయి పవరా పెట్టి రోకలు కొన్నావా రూపాయి పవరా పెట్టి రోకలు కొన్నావా అప్పు తీరి సాయిబారా అందగాడా ఒరే ఆచారి మా ఇంటి దగ్గర మీ ఇంటి దగ్గర కాన కందిపప్పు చారుండండి రా వండితే అక్కడికి నీలాంటి ఎదవచ్చి నీళ్ళంటే అదవా నువ్వురా ఎదవా ఎదవన్నారు ఎదవా ఓయ్, మా అన్నయ్యకేంట్రా ఆ. వాడి కేక 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 పిసనారి ఎదవీడు వాడికేంట్రా వాడి కేక అని చెప్పానా ఏకన్నావు కాదు ఇవన్నీయా ఒరేయ్ ఈడా వాడికేంట్రా కేక అని చెప్పాను కదా ఇవన్నీ పెద్ద ఏక ఒరే ఆచరి మా ఇంటి దగ్గర అదే నీలాంటి ఎదవచ్చి నీళ్ళంటే అది వచ్చి నీలాంటి ఎదవచ్చి ఆ. తొంగను నాకేస్తున్నాడండి గలగలగలగలగా చెప్పాలా అమ్మా అది కాన కడిగిందాం. ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.